సర్వేభ్యో నమో నమః. స్వాగతం. ముందరగా అమ్మవారిని తలుచుకుని ప్రార్థన చేద్దాం. చేసిన తర్వాత అప్పుడు చేద్దాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటిది రెండోది ధ్యాన శ్లోకాలు. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికా. రెండోది అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. మనం కిందటి క్లాస్లో మనం 26 వరకు చేసాం, 26 వరకు. టైం ఉంటే రివిజన్ చేద్దాం 26 వరకు. తర్వాత ప్రస్తుతానికి కొత్త శ్లోకాలు మొదలు పెడదాం. 26 తర్వాత 27 శ్లోకం. 27 శ్లోకంలో హండ హ అన్నది మహాప్రాణం. మహాప్రాణం అంటే 26 వరకే చేసాం, 27 చేయలేదా? సో 27 నుంచి కిరి చక్ర కిరి చక్ర చక్ర రథ అన్నది ఒత్తి పలకాలి, మహాప్రాణం. దానికి దీర్ఘం కూడా ఉంది. తర్వాత రూఢ రాకి ఊకారం, దీర్ఘ ఉకారము. తర్వాత ఢ ఒత్తి పలకాలి. తర్వాత దండ నా ద తర్వాత అనుస్వారం ఉంది. తర్వాత డా ఉంది కాబట్టి అనుస్వారం తర్వాత డా అన్నది టవర్గానికి చెందింది. కాబట్టి అనుస్వార స్థానంలో ణ రావాలి. కాబట్టి దాన్ని దండ అని పలకాలి. దండ నాథ అనేది ఒత్తు. నాథ ఒకవేళ తెలుగు పుస్తకంలో థాకి దీర్ఘం లేదనుకుంటాను, అది దీర్ఘం ఉందా? ఓకే, దీర్ఘం ఉండాలి. నాథ పురస్కృత. దీన్ని కిరి చక్ర రథారూఢ దండ నాథ పురస్కృత అని చదవాలి. తర్వాత జ్వాలా మాలిని. జ సగము వా లా మా లి ని కా క్షిప్త క్షి తర్వాత ప క్షిప్త. ఈ వాక్ని అని నార్మల్ గా మనం చదువుతాం, కానీ దాన్ని వన్ హి అని చదవాలి. వ తర్వాత న రావాలి, తర్వాత హి రావాలి. ఇక్కడ రాసున్నది మీకు రివర్స్ ఉంటుంది. వహ్ని కాదు, అది వన్ హి. ఓకే, ఇందా లాస్ట్ టైం చెప్పినట్టుగా బ్రహ్మ అని మా ముందర వచ్చి తర్వాత హా రావాలి. అలాగే వన్ హి అని రావాలి. ఈ రెండిటికి ఈ రూల్ ఉంది. కాబట్టి వన్ హి అంటే అగ్ని అని అర్థం. సో వన్ హి ప్రాకార మధ్యగాలు. ధ అన్నది మహాప్రాణం కాబట్టి ఒత్తి పలకాలి, మధ్యగా. కాబట్టి జ్వాలా మాలిని కాక్షిప్త వంధి ప్రాకార మధ్యగా. ఎవరు
సో నేను ఆవిడ చెప్తున్నప్పుడు ఎవరు పైకి చదవకండి, మీరు మనసులో చదువుకోండి. కూర్చుంటే గిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత గిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత గిరి చక్ర రథారూఢ రథా కాదు రథా దండనాథ పురస్కృత రెండో లైన్ జ్వాలా మాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా జ్వాలా మాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా జ్వాలా మాలిని కాక్షిప్త వన్హి క్షమితం వన్హి ప్రాకార మధ్యగా ఇప్పుడు మొత్తం పైన లైన్ రెండో లైన్ విడివిడిగా చదువుతాను, మీరు విడివిడిగా చెప్పండి. గిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా గిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా ఇంకొకసారి మొత్తం చదువుతాను, అప్పుడు మొత్తం చెప్పండి. గిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా అందరూ అన్నారు కాబట్టి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం, లేకపోతే ఇంకొకసారి చెప్పిస్తుంటారు. ఒక్కొక్క నామం అండి. పైన 2 పాదాలు ఒక నామము, తర్వాత 2 పాదాలు ఒక నామం, 2 మొత్తం నామాలు ఉన్నాయి అంతే. దీంట్లో వరుసగానే చదవాలి, ఏది బ్రేక్ చేయకూడదు, మీరు కంటిన్యూస్ గా చదవాలి. ఇప్పుడు మనం ఎలా చదివామో అలాగే చదవాలి. కూర్చోండి. తర్వాతది హండ అన్నది మహాప్రాణము, తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత డా ఉంది, కాబట్టి పంచమాక్షరం ణ రావాలి. హండ సైన్య వధో అన్నది మహాప్రాణము. ఏంటి ఒక్క నిమిషం. ఓకే, బానే ఉందండి, బానే ఉంది, ఒత్తు బానే ఉంది. కాబట్టి భండ సైన్య వధో ధా అన్నది మహాప్రాణం కాబట్టి ఒత్తి పలకాలి. వధో ద్యుక్త అది తర్వాతది ద యా హు ద్యుక్త వధో ద్యుక్త తాలో మళ్ళీ కాను తాను ఉంది త, తర్వాత శక్తి షాది, షా అంటే శ్యామల షాది కాబట్టి శక్తి విక్రమ హర్షిత. షా అన్నది షట్కోన్ షాది, హర్షిత అని పలకాలి. తర్వాత నిత్య పరాక్రమ తోప రీకి దీర్ఘం ఉంది, నిరీక్షణ సముత్సుక 2 కూడా సాలే, చివరి 2 కూడా. కాబట్టి ఇది అండ సైన్య వధో యుక్త
శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక పలకాలి. అండ్ మీరు వస్తారా, రాగలరా? ఖండ సైన్యవధోద్యుక్త చెప్పండి మళ్ళీ ఖండ సైన్యవధోద్యుక్త ఖండ సైన్యవధోద్యుక్త వధో వధోద్యుక్త నార్మల్లీ ఏమవుతుందంటే మనం పలికేటప్పుడు ఒక మహాప్రాణం ఒక అల్ప ప్రాణం వచ్చినప్పుడు కొంచెం మనకి కష్టం అవుతుంది. ఇక్కడ ధా అది ఇది ధా ఇది ద ఇది ధా ఇది ద అంటే మనం దైవము అంటాం కదా, ఆ దా అది. ఇది ధా అంటే ధనుష్, అది ధా. సో వధో ద్యుక్త వధోద్యుక్త. మరి ఖండ సైన్యవధోద్యుక్త దానే వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత శక్తి విక్రమహర్షిత భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక సముత్సుక నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక చూ కదండి, సముత్సుక నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక మళ్ళీ ఇప్పుడు అందరూ అనండి, చెప్తాను. భండ సైన్యవధోద్యుక్త భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత శక్తి విక్రమహర్షిత ఖండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత ఖండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత అక్కడ ద్యుక్త దగ్గర తా దీర్ఘం తీస్తున్నారు, దీర్ఘం వినిపిస్తుంది. దీర్ఘం లేదు అక్కడ, ద్యుక్త అని కట్ చేసినట్టు చెయ్యాలి, తా అని దీర్ఘం వినిపించకూడదు. ఓకే, మళ్ళీ ఖండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక ఇక్కడ టో పా దగ్గర కూడా బ్రేక్ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ
దీర్ఘం తీయకూడదు, టోప అని కట్ చేయాలి. మళ్ళీ మొత్తం శ్లోకం చెప్తాను, తర్వాత నా తర్వాత చెప్పండి. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. దీంట్లో కూడా 2 నామాలేనండి. మొదటి 2 పాదాలు ఒక నామము, తర్వాత 2 పాదాలు ఒక నామం. ఒక్కొక్క నామమే ఉంది. దీన్ని కూడా బ్రేక్ చేయకూడదు, కంటిన్యూస్ గా అట్లా చదవాలి మొత్తంగా. తెలుగు పుస్తకంలో నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను, బ్రేక్లు ఉన్నాయి మధ్య మధ్యలో నామాలకి. లేదు, మీరు చిన్న డాష్ పెట్టుకోండి. ఎక్కడైతే ఒక నామం అని చెప్తున్నానో ఆ హైఫన్ పెట్టుకుంటే తర్వాత దాని ఎదురకుండా 1 అని రాసుకోండి. కాబట్టి ఇది ఒక నామము అని మీకు తెలుస్తుంది. ఓకే, తర్వాతది 29వ శ్లోకము. తర్వాత ఇది కూడా భండ, కింద శ్లోకంలో లాగానే భండ అని చదివాం కదా, అట్లాగే ఇది కూడా భండ. కాబట్టి భ తర్వాత అనుస్వారం, అనుస్వారం తర్వాత డ, కాబట్టి పంచమాక్షరం ణ వస్తుంది. భండ పుత్ర త ర, పుత్ర వధో, ఇది కూడా వధో. ఇంద లాస్ట్ శ్లోకంలో వధో వచ్చింది కదా, అలాగే వధో ద్యుక్త, ఇది కూడా ద్యుక్త, ద యా ఉ, ద్యుక్త అండ్ త, ద్యుక్త. బాల, బాల రెండింటికి దీర్ఘము. తర్వాత విక్రమ, విక్రమ నందిత. దీని కాబట్టి భండ పుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత. న తర్వాత ఒకవేళ అనుస్వారం ఉంటుంటే కనుక దాన్ని న అని పలకాలి, తర్వాత ద వచ్చింది కాబట్టి. కాబట్టి నందిత, నందిత అని పలకాలి. భండ పుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత అని పలకాలి. తర్వాత మంత్రిణ్యంబా, మన్, మా తర్వాత అనుస్వరం ఉంటే అది నగా పలకాలి, తర్వాత త వచ్చింది కాబట్టి. కాబట్టి మంత్రి, తర్వాత మంత్రిణ్యంబ, ణ య తర్వాత మ బా, మంత్రిణ్యంబ విరచిత విషంగ, వి తర్వాత ష, షణ్ముఖ ష వచ్చింది. ఆ తర్వాత అనుస్వారం వచ్చింది కాబట్టి దాన్ని ఆ కవర్గంలోని పంచమాక్షరం క ఖ గ ఘ ఞ అని పలకాలి. విషంగ వధ, థ మళ్ళీ మహాప్రాణం ఒత్తి పలకాలి. తోషిత, తో షి, షా అనేది మళ్ళీ షణ్ముఖ షాది, తోషిత. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధ తోషిత. భండపుత్ర, భండపుత్ర కదండి, భండ భండ పుత్ర పుత్ర వధో వధో ద్యుక్త 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 ద్యు ద్యు ద్యుక్త 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 బాల బాల విక్రమ విక్రమ నందిత నందిత. భండపుత్ర భండపుత్ర వధోద్యుక్త వధోద్యుక్త బాల విక్రమ బాల విక్రమ నందిత నందిత. నా వెనకాలనండి, నాతో మాట్లాడదు. భండపుత్ర భండపుత్ర వధోద్యుక్త వధోద్యుక్త బాల విక్రమ బాల విక్రమ నందిత నందిత. ఇది మొత్తం ఒకటే నామం కాబట్టి దీన్ని భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత అని పలకాలి అండి. వధోద్యుక్త, దాకి యా తర్వాత ఉకారం, ద్యు, జ్యు కాదండి, ద్యు. తాకి గణేష్, తాకి యావత్తు తర్వాత ద్యు. వధోద్యుక్త కొన్ని words
వధించడానికి తయారుగా ఉన్నది అని. ఉద్యుక్తుడు అవడం తెలుగు తెలియదు. కాబట్టి ఇది అండ అండ వంట ఓకే మళ్ళీ చెప్తాను. హండపుత్ర వధ్యోద్యుక్త బాలా విక్రమ నందిత. ఖండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. ఇక్కడ ద్యుక్త అని తా దగ్గర విడదీసినప్పుడు మీరు దీర్ఘం పలకూడదు, దీర్ఘం రాకూడదు. తర్వాత మంత్రిణ్యంబా మంత్రిణ్యంబా విరచిత విరచిత మంత్రిణ్యంబా మంత్రిణ్యంబా విరచిత విరచిత మంత్రిణ్యంబా విరచిత మంత్రిణ్యంబా విరచిత విషంగ విషంగ వధ వద తోషిత. తోషిత విషంగ విషంగ వధ వద వధ వధ. వధ 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 ధ వధ వధ వద తోషిత. తోషిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత. సమ్యక్ ఉత్తమం. ఓకే ఇప్పుడు నేను రాగంతో చెప్తాను, నా వెనకాలండి. ఖండపుత్ర వధోద్యుక్త ఖండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. బాల విక్రమ నందిత. ఖండపుత్ర వధోద్యుక్త ఖండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. బాల విక్రమ నందిత. మంత్రిణ్యంబా విరచిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత. విషంగ వధ తోషిత. మంత్రిణ్యంబా విరచిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత. విషంగ వధ తోషిత. ఇప్పుడు మొదటి లైన్ పూర్తిగా చెప్తాను, ఆ తర్వాత అనండి. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. ఖండపుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. ఖండపుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత. సెకండ్ లైన్ పూర్తిగా చెప్తాను, ఇప్పుడు చెప్పండి. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత. 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 పూర్తి శ్లోకం చెప్తాను, అప్పుడు తర్వాత చెప్పండి. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత. పుత్ర బాల విక్రమ నందిత. వధ తోషిత. ఇంకొకసారి చెప్పండి. పుత్ర వధోదిత బాల విక్రమ నందిత. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత. అర్థమైందంటే ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి, అయితే కావాలంటే మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇది కూడా పైన రెండు పాదాలు ఒక నామము, కింద రెండు నామాలు ఒక పాదము. కాబట్టి దీన్ని కూడా విడతీయకూడదు, ఒకేగా చెప్పాలి. 30వ శ్లోకము. విశుక్ర విషు షాది శ్యామల షాది విశుక్ర కకి రకారము, తర్వాత క ర విక్ర ప్రాణ ప్రాణ హరణ వారాహి ఆకి దీర్ఘము వారాహి వీర్య నందిత. నందిత దగ్గర అనుస్వారం ఉంది, తర్వాత ద ఉంది కాబట్టి దాన్ని న అని పలకాలి, నందిత. కాబట్టి దీన్ని విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్య నందిత అని పలకాలి. తర్వాత నెక్స్ట్ లైన్ కామేశ్వర. ఈ షా కూడా శ్యామల షా, ఇది కామేశ్వర ముఖ. అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. ముఖ లోక కల్పిత
కల్పిత శ్రీ శ్ర శ్ర షా కూడా ఇక్కడ మళ్ళీ శ్యామల శారి శ్రీ షాను ర కలిపితే శ్ర అయింది. దానికి ఈ దీర్ఘ ఇకారం శ్రీ గణేశ్వర. ఈ షా కూడా శ్యామల షానే కాబట్టి దీంట్లో అన్ని ఎక్కడెక్కడ షాలు వచ్చినాయి అన్ని కూడా శ్యామల షాలు ఉన్నాయి. దీన్ని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. రండి రండి. విశుక్ర విశుక్ర ఎవరు అనకండి, ఒక్క నిమిషం. నెక్స్ట్ తర్వాత దించారు. విశుక్ర విశుక్ర ప్రాణ ప్రాణ హరణ హరణ వారాహి వారాహి వీర్య వీర్య నందిత. నందిత. విశుక్ర విశుక్ర ప్రాణ ప్రాణ హరణ హరణ వారాహి వారాహి వీర్య వీర్య నందిత. నందిత. ఏండి హరణ ఉందా? హరణ లేదు, నా దాంట్లో లేదు. కొన్నిట్లో లేదు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఎన్నో శ్లోకం ఇది? హరణకి దీర్ఘము లేదు. లేదు లేదు, దీర్ఘం లేదు, తెలుగు పుస్తకంలో కూడా లేదు. నాకు కూడా లేదు. నేను అన్ని చెక్ చేసి వచ్చానండి. లేకపోతే నేను ఇక్కడ కరెక్షన్ చేసుకుంటాను. అంటే ఇక్కడ లేదు హరణ అని, నాకు కూడా లేదు మేడం. లేదు దీర్ఘం లేదు కాబట్టి ఒక్క నిమిషం. విశుక్ర విశుక్ర ప్రాణ ప్రాణ హరణ హరణ వారాహి వారాహి వీర్య వీర్య నందిత. నందిత. ఇప్పుడు విశుక్ర ప్రాణ హరణ విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్య నందిత. వారాహి వీర్య నందిత. కామేశ్వర కామేశ్వర స్వాకదు శ్వర కామేశ్వర సాకదు ష. కామేశ్వర. మీరు నాతో విడిగా పలికినప్పుడు షా అంటున్నారు, దీంతో పలికినప్పుడు స. కామేశ్వర కదండి, కామేశ్వర. కామేశ్వర. స్వరం అంటే ఏంటి? మన స్వరాలంటే ఏమంటాం? సరిగమ పదని స్వరం అది. లేకపోతే ఆ ఇల్ స్వరాలు. షా ఇది ష. శ్యామల్ గారు షా స్వా కాదు ష. కామేశ్వర. గట్టిగా నేను తప్పు పలికినా పర్వాలేదు, మనం నేర్చుకోవడానికే వచ్చాం. ఒకవేళ మనం తప్పు పలికినా కరెక్ట్ చేసుకోండి. షా అండి. కామేశ్వర. మీరు అనేటప్పుడు సా అంటున్నారు, సా కాదు. ఓకే, అందరూ నోట్ చేసుకోండి. మీరు లాస్ట్ టైం కూడా మీకు అదే ప్రాబ్లం వచ్చింది నాకు గుర్తుంది. షా అన్నారు. సా అంటే సరళ. ఓకే, సరే అనుకునే చెప్తున్నా. మీరు అనుకేటప్పుడు నాకు తెలుసు. అది యూజువల్లీ ఏమవుతుందంటే మనం ఎలా అయితే ముందు నుంచి చదువుతూ వస్తున్నామో అది మన బ్రెయిన్ లో కూర్చుంటుంది. మనకు అక్కడ షా కనిపిస్తున్నా సానే అంటాము. పర్వాలేదు, ప్రాక్టీస్ తోటి పోతుంది. మీరు అడగండి, మీకు అలా అనిపించినప్పుడు కరెక్ట్ గా ఎవరు పలుకుతారో వాళ్ళని అడగండి. కామేశ్వర శ్వర. ఓకే, పర్వాలేదు, ముందరికి వెళ్దాము. నేను ఆ తప్పుని విన్నాను, వదిలేసి వెళ్తున్నా ముందరికి. మరి ఎవరు దయచేసి ఆ తప్పు చేయొద్దు. ఓకే, కామేశ్వర కామేశ్వర ముఖాలోక ముఖాలోక ముఖ ముఖాలోక 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 కల్పిత కల్పిత శ్రీ 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 శ్రీ. ఎవరు అనుకోండి దయచేసి. ఆవిడే నాకు వినిపించట్లా అంటుంటే నాకు వినిపించాలి, అప్పుడే కరెక్ట్ చేయగలను నేను. శ్రీ శ్రీ సా కాదు శ్రీ శ్రీ. ఓకే, శ్రీ గణేశ్వర. శ్రీ గణేశ్వర. అన్ని చోట్ల సా అంట. అదే నేను సానే పలుకుతున్నా, సా అది పలుకు. వచ్చేటప్పుడు సా అంటున్నారు. ఈశ్వర లేదు, ఈశ్వర. అవునా, నేను సానే పలుకుతున్నా, మరి అట్లా వస్తా ఉంది. ఓకే, మీరు షా ఎలా పలుకుతారంటే చా పలకండి. మీరు చ చ ఛ చ ష ష చ ఛ ష. చ చ ష. ఇప్పుడు వచ్చింది, మీకు వచ్చిందా? చ ఛ ష. చ చ ష. అలా పలకండి. అది షా అన్నది మనం చా ఎక్కడి నుంచి పలుకుతామో షా కూడా అక్కడి నుంచే పలుకుతాం కాబట్టి చ ఛ ష అని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చెప్పండి. కామేశ్వర కామేశ్వర
కామేశ్వర కామేశ్వర కామేశ్వర ముఖాలోక ముఖాలోక కల్పిత కల్పిత శ్రీ శ్రీ గణేశ్వర గణేశ్వర మహాగణేశ మహాగణేశ నిర్భిన్న నిర్భిన్న విఘ్న ఓకే సరే అయితే ఒక నిమిషం మీరు కూర్చోండి. నేను చెప్తాను, మీరు అందరు చెప్పండి కరెక్ట్ గా. ఈసారి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత ఇప్పుడు మొత్తం లైన్ చెప్తాను, అప్పుడు చెప్పండి నా వెనకాల. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఇప్పుడు మొత్తం లైన్ చెప్తాను. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర లోకా దగ్గర బ్రేక్ తీసుకున్నా దీర్ఘం తీయకూడదు, వినిపిస్తుంది దీర్ఘము తీయకూడదు. సో మొత్తం శ్లోకం చదువుతాను, ఇప్పుడు తర్వాత నా తర్వాత చదవండి. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఇది కూడా 2 నామాలేనండి. మొదటి 2 పాదాలు ఒక నామము, తర్వాత 2 పాదాలు ఒకే నామము. ఎక్కడ బ్రేక్ చేయకూడదు. వీలైనంత వరకు బ్రేక్ తీసుకున్నా ఎక్కడ తీసుకుంటున్నారో అక్కడ కరెక్ట్ గా ఎక్కడ తీసుకుంటే అక్కడ అది దీర్ఘం చేసుకోకుండా మాత్రం చూసుకోవాలి. తర్వాత 31 లోక అని కట్ చేసినట్టు చేయాలి. లోక కల్పిత శ్రీ గణేశ్వర. తర్వాత నెక్స్ట్ది 31 శ్లోకము మహాగణేష్ కదా. ఓకే, అనద్దు, వినండి ఫస్ట్. మహాకి దీర్ఘము, గణేశ ష అనేది చవర్గల చ చ ష. సో అలా గణేశ నిర్భిన్న నీ తర్వాత నిర్భిన్న అన్నది అక్కడ మళ్ళీ మహాప్రాణము. భిన్న నా కింద నా వత్తు భిన్న. విఘ్న తర్వాత విఘ్న ఖ అన్నది మహాప్రాణము. క ఖ గ ఖ అదే ఘ తర్వాత నా. విఘ్న యంత్ర యంత్ర హర్షిత. ఈ షా అన్నది షణ్ముఖ షా. ఇది ఈ షా ఎలా పలకాలంటే మూర్ధన్యం. ట ఠ డ ఢ ఎలా పలుకుతాం? టా అన్నది 4 పైన తగులుతుంది. టా ఠ డ ఢ ణ అంటాం కదా, అలాగే షా అని షా 4 పైకి తగలాలి. ఈ షా ఇది. ఓకే, అందుకని మహా గణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. తర్వాత భండ, మళ్ళీ చాలా సార్లు భండ వచ్చింది. భా అన్నది మహాప్రాణం భండ. తర్వాత అనుస్వారము డా ఉంది కాబట్టి ణ అవుతుంది. భండా సురేంద్ర. సురేంద్ర రే తర్వాత అనుస్వారం వచ్చి ఆ తర్వాత ద వచ్చింది కాబట్టి దాన్ని నా అని పలకాలి. సురేంద్ర నిర్ముక్త ని తర్వాత నిర్ముక్త. తర్వాత శస్త్ర ష అన్నది
ఇందాక చెప్పినట్టు శ్యామల శస్త్ర శస్త్ర పురత్యస్త్ర వినండి ముందర మీరంటే మీరు విన్న తర్వాత నేను అనమన్నప్పుడు అనండి. ప్రత్యస్త్ర స తర్వాత మళ్ళీ ప్రత్యస్త్ర వర్షిణి మళ్ళీ తర్వాత తర్వాత ఈ షా కూడా మూర్ధన్య ష అంటే షణ్ముఖ ష అంటారు దీన్ని. ఇందాక చెప్పినట్టు అక్కడ ఆ స్థానం అది వర్షిణి దీకి దీర్ఘం. కాబట్టి ఇది భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అని పలకాలి. ఓకే, ఎవరు వస్తారు మేడం? మహా గణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. తర్వాత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఇప్పుడు మొత్తం లైన్ నేను చెప్తాను, అప్పుడు చెప్పండి. మహాగణేశ నిర్భిన్న, అందరు చెప్పండి. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత మొత్తం లైన్ చెప్తాను. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత మీరు నా దగ్గర దీర్ఘం తీస్తున్నారు, బ్రేక్ తీసుకున్నప్పుడు దీర్ఘం తీకండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, అని చెప్పండి. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత నెక్స్ట్ లైన్. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి మేడం, నిర్ముక్త దగ్గర దీర్ఘం తీయద్దు, కట్ చేయాలి. నిర్ముక్త అంతే అది. ఓకే, మళ్ళీ మొత్తం శ్లోకం చెప్తాను, ఆ తర్వాత నా వెనకాల చెప్పండి. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త. మొత్తం శ్లోకం అంటే మొత్తం 2 లైన్లు చెప్తాను, అప్పుడు చెప్పండి. వినండి.
భండాసురేంద్ర నిర్ముక్త క్షమతం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఓకే, నేను మిస్ చేసా. ఓకే, మిస్ చేసా. ఓకే, మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఇవి కూడా రెండు నామాలండి. పైన రెండు పాదాలు ఒక నామం, రెండో దాంట్లో రెండు పాదాలు ఒక నామం. తర్వాత నెక్స్ట్ 32ది కరాం అని ఉంటుంది కాబట్టి ఆ అనుస్వారం తర్వాత గ వచ్చింది కాబట్టి పంచమాక్షరం కరాంగు అని పలకాలి. కరాంగు లి లా. ఎక్కడైనా లా ఉంటే లా చేసుకోవాలి. ముందర చెప్పినట్టుగా సంస్కృతంలో లా అన్నది అక్షరం లేదు, అన్ని చోట్ల లా అనే పలకాలి దాన్ని. కాబట్టి కారాంగులి. అంగులి అంటే వేలు, అంగులి అంటే వేలు. కాబట్టి కారాంగులి నఖోత్పన్న. నఖ అంటే వేలు. సో ఖ అన్నది ఒత్తి పలకాలి కాబట్టి నఖోత్పన్నా. నాకి దీర్ఘం ఉండాలి, బుక్ లో దీర్ఘం లేదు కాబట్టి దీర్ఘం పెట్టుకోవాలి మీరు. నఖోత్పన్న, నాకి దీర్ఘం పెట్టుకోవాలి. నఖోత్పన్న నారాయణ. ఒక్క నిమిషం అండి, మళ్ళీ చెప్తాను. కరాంగులి నఖోత్పన్నా. అక్కడ పన్న లేదు కానీ పెట్టుకోవాలి. మీ బుక్ లో లేదు, పెట్టుకోండి అని చెప్పారు. పన్నా నఖోత్పన్నా. నాకు అక్కడ పెట్టుకోమలేదండి, పన్నా దగ్గర పెట్టుకోమన్నా. ప తర్వాత నా దగ్గర పెట్టుకోమన్నా. ప తర్వాత నా దగ్గర పన్నా. అది యాక్చువల్ గా ఉత్పన్న అంటే గ్రో అవడం, ఉత్పన్నించడం. ఓకే, సో కాబట్టి ఇది కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఓకే, సో ఆ తీ తర్వాత విసర్గం అందరు వినండి. తీ తర్వాత విసర్గం ఉంది కాబట్టి దాన్ని తిహి అని పలక. కృతి అని పలకాలి. ఓకే, కాబట్టి దీన్ని కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఈ షా అన్నది మళ్ళీ శ్యామల షా, ఇది దశాకృతి. తర్వాత నెక్స్ట్ లైన్ హాకి దీర్ఘము పాశు. ష అన్నది మళ్ళీ శ్యామల ష, పాశు. పతాస్త్రాగ్ని. పతాస్త్ర స తర్వాత త తర్వాత ర. పతాస్త్రాగ్ని. ఓకే, వినండి. తర్వాత ఏంటి? పతాస్త్రాగ్ని కలిపి నేను విడిగా చదువుతాను. ఇప్పుడు ఓన్లీ విడతీస్తున్న అక్షరాలు తెలియడానికి. ఓకే, తర్వాత నిర్దగ్ధ. ని ర తర్వాత ద ఘ తర్వాత ధా అన్నది మహాప్రాణము. తర్వాత దానికి దీర్ఘంగా ఉంది సుర సైనిక. కాబట్టి దీన్ని పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అని పలకాలి. ఎవరు మేడం? కరాంగులి. లా కాదు, లీ. లాగా మీరు అన్ని చోట్ల ఎక్కడైతే లా ఉందో అక్కడ లా చేస్తారు. ఎక్కడుంది ఎన్నోది లా కదా, పెన్సిల్ తో లా చేసుకోండి. లేకపోతే తప్ప. కరాంగులి లా కాదు, లీ. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కరాంగులి
నఖోత్పన్న నఖోత్పన్న నారాయణ నారాయణ దశాకృతి దశాకృతి కరాంగులి నఖోత్పన్న కరాంగుళి నఖోత్పన్న లాంటి కరాంగులి నఖోత్పన్న కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి నారాయణ దశాకృతి 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 తర్వాత మహాపాశు 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 పతాస్త్రాగ్ని 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 యాక్చువల్లీ ఇది పాశుపతాస్త్రాగ్ని పాశుపత అగ్ని అస్త్రం ఉంది కదా అది మహాపాశుపతాస్త్రాగ్ని మహాపాశు పతాస్త్రాగ్ని మహాపాశుపతాస్త్రాగ్ని మహాపాశు పతాస్త్రాగ్ని నిర్దగ్ధ నిగ్ధ నిర్దగ్ధ నిర్దగ్ధ దగ్ధ దగ్ధ నిర్దగ్ధ నిగ్ధ గట్టిగా అన్నాను నిర్దగ్ధ నిర్దగ్ధ సుర సైనిక సైనిక ఇది నిర్దగ్ధాసుర సైనిక నిర్దగ్ధ సుర సైనిక మహాపాశుపతాస్త్రాగ్ని మహాపాశు పతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక నిగ్ధ సైనిక మొత్తం లైన్ ఫస్ట్ చెప్తాను అప్పుడు నా వెనకాల అందరూ చెప్పండి కరాంగులి నఖోత్పన్న కరాంగుళి నఖోత్పన్న కరాంగులి నఖోత్పన్న కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి నారాయణ దశాకృతి కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి నెక్స్ట్ లైన్ మహాపాశుపతాస్త్రాగ్ని మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక నిర్దగ్ధాసుర సైనిక మొత్తం లైన్ చెప్తాను అప్పుడు చెప్పండి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్తాను తర్వాత చెప్పండి లేదు దగ్ హా మొదటి గాకి లేదు దగ్ దగ్ గా అన్నది గాయ గాకి లేదు దా తర్వాత గాకి అదే అల్ప ప్రాణం లైట్ గా పలకాలి ఆ తర్వాత ధా దగ్ధం అంటాం కదా తెలుగులో దగ్ధం అయింది అంటారంటే కాలిపోవడం అని అంటాం దగ్ధ నిర్దగ్ధాసుర సైనిక ఇప్పుడు క్లియర్ అయిందండి ఓకే ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్తాను ఎన్నోది ఓకే కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మీరు చెప్పండి ఉత్తమం ఉత్తమం ఓకే ఉత్తమం అంటే చాలా బాగా చెప్పారు అని అది మనకి తెలుగులో కూడా ఉంది ఉత్తమం అని తర్వాత 35
అండ్ ఇది కూడా రెండు నామాలండి. మొదటి రెండు పాదాలు ఒక నామం, తర్వాత రెండు పాదాలు ఒక నామం. తర్వాత అండి అది దీంట్లో లేకపోయినా యాక్షన్ అవుతుంది. దీంట్లో ఇవ్వలేదు. దీంట్లో అదే పాశుపతాస్త్రాలని ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు మాట్లాడితే నేను చెప్పేది. వస్త్రంలో ఎలా వచ్చింది? రా అలా విడ తీసుకుని మనం చూసుకుంటూ గుర్తుంటుంది. వస్త్ర రా రా పూర్తిగా ఉంది. రాకి దీర్ఘం ఉంటే దీర్ఘం ఉంటుంది, రాకి ఆకారం. వస్త్ర వస్త్ర వస్త్రము వస్త్ర కాబట్టి ఆ ఉంది వస్త్ర. ఇలాగే ఇక్కడ కూడా మహాపాశుపతాస్త్ర మళ్ళీ దీర్ఘం పాశుపతాస్త్రాగ్ని రాకి దీర్ఘం. మీరు విడ తీసుకుని ఒకవేళ రాసుకుంటే కనుక రాకి దీర్ఘం. స్త్రీ ఎలా అంటున్నాం, అలాగే వస్త్ర ఎలా అంటున్నాం, అలాగే స్త్రా వస్త్ర రాకి యాక్చువల్గా దీర్ఘం అది స్త్రా స్త్రా అంటున్నాం కదా. మీకు మీకు అక్కడ సాకి దీర్ఘం ఉందా? చివరి దానికి వచ్చినటువంటి దీర్ఘం దీర్ఘం. ఇప్పుడు సా అని ఇచ్చాడు కదా, అది యాక్చువల్లీ సా కాదు, అది సగం. తెలుగులో పైన రాసినటువంటి అక్షరం సగము, ఒత్తు ఇచ్చింది పూర్తి అక్షరము. రెండు ఒత్తులు ఉన్నాయి. సా ఉంది, తర్వాత త ఉంది, తర్వాత రా ఉంది. రా చివరి ఒత్తు కాబట్టి రాకి ఆ సాదీర్ఘం రాకి యాక్చువల్గా. సాదీర్ఘం ఏదైతే ఇచ్చారో బుక్లో అది రాకి. మీరు చదివేటప్పుడు అలా చదవాలి. ఒత్తులు తెలుగులో కాబట్టి సగం వస్తుంది, త కూడా సగం వస్తుంది, రాకి దీర్ఘం వస్తుంది. స్త్రా. సో ఇది హిందీకి తెలుగుకి ఉన్న తేడా అనేది. హిందీలో ఏమవుతుందంటే హిందీ అంటే దేవనాగరి లిపి. సంస్కృత లిపిలో ఏమవుతుందంటే మనం ఎలా పలుకుతామో అలాగే రాసి ఉంటుంది ఇక్కడ. సో ఇది ఈ లిపి వచ్చిన వాళ్ళకి ఇది తేలికండి. దాంట్లో తెలుగు చదవమంటే నాకు చాలా కష్టం, అందుకని బుక్ పెట్టుకుంటాను, నాకు ఇది చదువుతాం. సో దీనిలో ఏమవుతుంది, నేను చూస్తే సో అది లిపిలో ఉన్న ఇది. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం కాబట్టి ఇంకొక 10 నిమిషాలు ఉంది కాబట్టి నెక్స్ట్. సో ఇప్పుడు మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ. నెక్స్ట్ 33ది కామేశ్వర. కామేశ్వర యాక్చువల్గా కామేశ్వర రాస్త్ర. రాకి దీర్ఘం ఉంది, రాస్త్ర మళ్ళీ ఇక్కడ కూడా. ఇది కామేశ్వరాస్త్ర. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ మళ్ళీ ఇక్కడ కూడా నిర్దగ్ధ. తర్వాత సా ఉంది. ఓకే, ఆ సా ఉన్నది భండాసుర, దాంతో కలిపి చదవాలి. స భండా. భండా ఆల్రెడీ వచ్చింది చాలా సార్లు. భండాసుర శూన్యక. కాబట్టి ఇది కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యక. తర్వాత
బ్రహ్మోపేంద్ర బ్రహ్మ ముందర చెప్పినట్టు బ్ర 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 బ ర బ్ర తర్వాత ఆ హ తర్వాత చదవాలి మా ముందర చదవాలి కాబట్టి బ్రహ్మ అని చదవాలి కాబట్టి బ్రహ్మోపేంద్ర పే నా రావాలి అక్కడ అనుస్వారం ఉంది కాబట్టి నా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది మహేంద్ర ఆది మహేంద్రాది దేవ సంస్తుత వైభవ వై అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి కాబట్టి ఇది బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. మేడం వస్తారా? సో నేను ఎప్పుడైతే చెప్తున్నానో ఆ చెప్పినప్పుడు నేను ఎక్కడ విడగొడుతున్నానో అక్కడే విడగొట్టాలి. వేరే చోట మీరు విడగొట్టి చేయకూడదు. ఎందుకంటే అది అలాగే చదవాలి. ఈవెన్ నేను చెప్పేటప్పుడు కూడా ఎలా బ్రేక్ చేస్తున్నానో అది ఎక్కడ బ్రేక్ చేయాలో అక్కడే చేస్తున్నాను. లేని చోట బ్రేక్ చేయకూడదు. సో కాబట్టి కామేశ్వరాస్త్ర రాస్త్ర స్త్ర ఇందాక వస్త్ర చెప్పినట్టు స్త్ర కామేశ్వరాస్త్ర స్త్ర అంటే స్త్ర అంటే స్త్ర మళ్ళీ అనండి కామేశ్వరాస్త్ర గట్టిగా రాస్త్ర వెరీ గుడ్ గుడ్. ఒక్క నిమిషం నేను మిస్ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ కొంచెం గట్టిగానండి. నిర్దగ్ధ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర బాకదు భా బాకదు భా ఒత్తి పలకాలి భా కలిపి చదవకండి ముందర విడిగానండి భా భా మళ్ళీ గట్టిగా అనండి నాకు వినిపించట్లేదు మీరు ఏమంటారు భా సభండాసుర శూన్యక శూన్యక సభండాసుర శూన్యక. ఇప్పుడు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక అందరూ అనండి కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. ఇప్పుడు అందరూ ఆగండి. బ్రహ్మోపేంద్ర అందరూ అనకండి. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ బా అంటున్నారు. బా కాదు భా
నేను ఎక్కడైతే మీకు మహాప్రాణం అని చెప్తున్నానో అది ఒత్తి పలకాలి. మీరు ఇలా కాదు, పెన్సిల్ తెచ్చుకోవాలి, పెన్సిల్ తెచ్చుకొని అండర్లైన్ చేసుకోవాలి. ఒత్తి పలకాల్సినవి మాత్రమే చెప్తున్నాను. ఆ ఒత్తి పలకాల్సినవి చెప్పకపోతే ఆ ఒత్తి పలకక్కర్లేదు అని అర్థం. కాబట్టి అండర్లైన్ చేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, మీరు అలా గుర్తుంటుంది నాకు అనుకుంటే గుర్తుండదు. ఎంతో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా గుర్తుండదు. కాబట్టి ప్లీజ్ అండర్లైన్ చేసుకోండి, పెన్సిల్ తెచ్చుకోండి అందరు. ఓకే, సో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. దేవ సంస్థుత వైభవ. ఉత్తమం. తర్వాత ఇప్పుడు మొదటి లైన్ పూర్తిగా పలుకుతాను, అందరూ అనండి. నేను అన్న తర్వాత కామేశ్వరాస్తన నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. బ్రహ్మోపేంద్ర మహేంద్ర బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. మొత్తం శ్లోకం చెప్తాను, ఆ తర్వాత నా వెనకాలనండి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఇంకొకసారి ఇవి కూడా రెండు నామాలు. పైన రెండు పాదాలు ఒక నామం, తర్వాత రెండు పాదాలు ఒక నామం. సో మనం ఎక్కడ ఆపాము? 33 దగ్గర ఆపాము. 33. గాకి దీర్ఘము, గాకి కూడా లేదా? నిర్దగ్ధ నిర్దగ్ధ సుర ఉందా? ఒక్క విషయం, దీంట్లో లేదు, నిర్దగ్ధాసుర ఉంది. ఓకే దీంట్లో లేదు మేడం, ఓకే ఓకే, దీంట్లో లేదు. లేదా? దీంట్లో లేదు. ఓకే, యాక్చువల్ గా ఓకే, నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మీకు చెప్తాను ఉందో లేదో. ఇది మాత్రం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, నేను కూడా చూడాలి, చూసి చెప్తాను. ఎందుకంటే దీనిలో ఉంది, దీనిలో లేదు, మళ్ళీ దీనిలో కూడా లేదు. కాబట్టి నా దగ్గర కూడా లేదు. నిర్దగ్ధాసుర, దగ్ధాసురానే అవ్వాలి యాక్చువల్ గా. దీర్ఘం ఉండాలి, దిగ్దగ్ధాసుర అని ఉండాలి, దీర్ఘం ఉండాలి. ఓకే, నెక్స్ట్ చెప్తాను, బట్ అయినా ఉండాలి. నిర్దగ్ధాసుర. ఎవరు చెప్తారు ఏకతా మంత్రం? రండి, ఏకతా మంత్రం నుంచినే చెప్తాను. వాళ్ళకి కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి. చెప్పండి మీరు చెప్పండి. ఏకతా మంత్రః యం వైదిక మంత్ర దృశః పురాణ ఇంద్రం యమం రిష్వాణమా వేదాంతినో నిర్వచనీయ మేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమేషం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః
स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदेशितारं स एक एव प्रभुरद्वितीयः। शांति मंत्र। ओम सर्वे भवन्तु सुखिनः। ఓకే, అందరం కలిసేనా? అంత నేను చెప్పిన తర్వాత చెప్తారా? చెప్పండి మీరు. ఓకే. ఓం సర్వే ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.